నేను పర్టికులర్గా కొందరికి విన్నపం చేసుకుంటున్నా, నాయకులకి లైక్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, ఉషశ్రీ, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వై శివరామరెడ్డి, వై వెంకట్రామరెడ్డి, శైలజానాథ్, అనంత వెంకట్రామరెడ్డి, మంచిదానికి పోదామనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా పనులు పెట్టుకున్నా మా ఊర్లో, దాన్ని పబ్లిసిటీ చేయని మిమ్మల్ని అడుగుతా మంచి పనికి. సో ఇది యూజ్లెస్ స్పెండింగ్ టైం. మీరు కూడా నన్ను క్షమించండి, ఇది యూజ్లెస్. బట్ ఇదొక్కసారి ఇంకెప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టాను. మా ఊరు డెవలప్మెంట్ పెట్టినప్పుడు రండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. అందరినీ పలకరిస్తా, ఎవరిని పలకరైనా. రాజకీయం వేరే, ఫ్రెండ్షిప్ వేరే. నేను ఒకటే అడుగుతున్నా, పొద్దున్నోకులు గోరంట్ల మాధవ్ గారు, ఆయన యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆ కాలంలో ఎవరికి వినేవాడు కాదు. ఆయనకు ఒక ఇది ఉండేవాడు, దివాకర్ రెడ్డికి ఆయన్ని అడుగుతా, మాకు సహాయం చేసినావు, దివాకర్ రెడ్డి అంటే నీకు అమితమైన ప్రేమ లేదని చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు దివాకర్ రెడ్డి ఏదో అంటే ఆ రోజు రియాక్ట్ అయినావు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఎస్, కరెక్ట్. నువ్వు ఎస్పీ దగ్గర పోయినావు, నేనే వద్దన్నా. అది ఎందుకంటే ఇష్టపుణ్య లేకపోయినా పార్టీ పరంగా వెంకట్రామ్ పోవచ్చు, నేనే వద్దన్నా. శైలజానాథ్ పోవచ్చు, అందరూ పోవచ్చు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా, మాధవ్, ఐపీఎస్ వాళ్ళు ట్రైనింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ వస్తారు? ఫస్ట్ ఒక స్టేషన్కు వాళ్ళని అలాట్ చేసి మీ ద్వారా ఒక ఎస్ఐ, ఒక సిఐ ద్వారా వాళ్ళు ట్రైన్ అవుతారు. నువ్వు నిజం చెప్పు, నాకు తెలుసు. ఎందుకంటే నీకు తెలుసు, నీకు రూల్ తెలుసు. వాట్ ఎస్పీ కెన్ డూ? ఎస్, మీరు పొద్దున్నకులు ఏమంటారు, మాకు హైకోర్టు ఉంది అంటారు. ఇదే రవీంద్రారెడ్డిది ఏమైంది? వి వెంట్ టు లోయర్ కోర్ట్, దెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్, దెన్ వి వెంట్ టు హైకోర్ట్, దెన్ ద బెంచ్, దెన్ వి వెంట్ టు ద ఇది కర్నూలు ఉందే దానికి పోయినాం. దాని తర్వాత వి వెంట్ టు ఢిల్లీ, వి వెంట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ద రికార్డ్స్. ఐ హ్యావ్ ఆల్ ద రికార్డ్స్. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఇట్ టు ఆల్ ద ఎమ్మెల్యేస్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, యూ రీడ్ ఇట్. దెన్ ఆ రోజు ఏమైంది మాధవ్? యు నో ద రూల్స్ ఆఫ్ ద పోలీస్. మనం ఉన్నప్పుడు 60-40 ఉన్నింది, 60-40 ఉన్నింది. ఎస్, ఇట్ వాజ్ దేర్. బట్ దిస్ పీరియడ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, దే డిడ్ంట్ వర్క్ అకార్డింగ్ టు ద లా. రెవెన్యూ లా లేదు, పోలీస్ లా లేదు. దే లెఫ్ట్ ఇట్ అవుట్. చెప్పు మాధవ్, నీ మనసులో అనుకో మాధవ్. నన్ను అన్యాయం బాధలేదులే, ఎందుకంటే యాజ్ ఏ పొలిటికల్ దిస్ థింగ్ యూ హ్యావ్ టు టాక్. ఐ వాంట్ టు నో వాట్ ఈజ్ లా అండ్ ఆర్డర్. ఫర్ ఎవ్రీథింగ్ యూ పీపుల్ సే లా అండ్ ఆర్డర్. డిస్టర్బెన్స్ అవుతుంది, సో వీ కాంట్ అలౌ యూ. నేను అన్నీ చూపిస్తాను, మీకు క్లిప్పింగ్స్ అన్నీ చూపిస్తాను దయచేసి. యు ఆర్ అ బెటర్ జడ్జ్ దెన్ మై ఎస్పీ. ఈజ్ ఓన్లీ వెరీ రీసెంట్లీ బికమ్ ఎస్పీ అండ్ ఫస్ట్ టైం అనుకుంటా, సెకండ్ టైం ఇటుకు వచ్చాడు. యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ మ్యాన్ యు నో బెటర్ దెన్ ద. కొత్తగా వచ్చినప్పుడు మా ఊళ్ళో ఏఎస్పీ వచ్చినాడు ఒక ఆయన, ఈజ్ అ ట్రైనింగ్. ఆయన తెలియదు, ఏం తెలియదు. ఆయన ఎంతసేపు ఉన్నా గలాడ పెట్టుకోండి. ఎస్, చెప్పండి, న్యాయం చెప్పండి.
నేను వద్దనులే, మీరు పోండి, దయచేసి పోండి. ఇదే మాధవ్ యేసు ఎస్పీ గారు ఉన్నారు, అప్పుడు ఈ కేసులన్నీ స్టార్ట్ అయినాయి. ఆయన మన కర్ణాటక ఒక ఆయన వచ్చారు, ఆయన పేరు మర్చిపోతే, పక్కీరప్ప గారు. నా కొడుకు మీద కేసు పెడితే విత్ ఆల్ ది ఎవిడెన్స్ ఈజ్ నో వే కనెక్టెడ్ టు ద ట్రాన్స్పోర్ట్. ఎస్, నో వే కనెక్టెడ్ టు ద ట్రాన్స్పోర్ట్. పోయి అడిగిన, ఇట్లా చెప్పిన, ఏదో అన్నాడు, సార్ యువర్ ఎస్పీ టుడే హియర్, యువర్ సన్ కాంట్ బికమ్ ఎస్పీ. వాడేదో పని చేస్తున్నాడు అప్పటికే. ఈ మైట్ నీకన్నా ఎక్కువ డ్రా చేయొచ్చు, నీకన్నా ఎక్కువ డ్రా చేయొచ్చు. బట్ వాట్, నా కొడుకు అయిన పరిస్థితి వాడికి వస్తే ఏం చేస్తావు? ప్రభాకర్ రెడ్డి ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ, పైనుంచి వచ్చింది నేనేం చేయలేను, దయచేసి ఒక పని చేయి, రావద్దు పోలీస్ స్టేషన్కి, ఎస్పీ ఆఫీస్కి రావద్దు దయచేసి. నీకు ఏదైనా ఉంటే నా నంబర్ ఒకటి ఉంది, నీకు ఇస్తాను, SMS చేయి. ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ, బట్ ఎనీవే ఐ నో ఇట్. ఇఫ్ యూ కెన్ హెల్ప్ యూ, నీకు హెల్ప్ చేయాలనుకుంటే చేస్తా, ప్లీజ్ డోంట్ కమ్. ఐ నెవర్ ఎంట్ ఎస్పీ ఆఫీస్. ఏం చేస్తున్నారు చెప్పండి. మా ఎమ్మెల్యే గారు నాకేమీ సంబంధం లేదు అంటాడు. ఆయన లెటర్లు రాయలేదా? లెటర్లు ఇమ్మా, లెటర్లు ఇవి. ఆయన ఎంత స్టార్ట్ చేసింది ఆయనే విత్ సజ్జల. లెటర్లు ఎక్కడ పోయినాడు? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాడిపత్రి టౌన్ కంప్లైంట్. ఏమే ఆయనతోనే స్టార్ట్ అయ్యేది. హానరబుల్ హోమ్ మినిస్టర్, ఇవన్నీ బస్సు నంబర్లు, లారీ నంబర్లు, బస్సు నంబర్లు, లారీ నంబర్లు. కర్ణాటక, తెలంగాణ అంతా పోయినాడు. పోనీలే, ఎందుకంటే నేను ఆయన తప్పు పట్టను. మేము సరిపోయినప్పుడు ఏమైనా చేస్తారు. మరి ఏమైంది? నేను ఓనర్నే కాదు, యూ వాంట్ టు టేక్ రివెంజ్. ఎస్, దానికి బాధపడింది. దానికి 130 రోజులు జైల్లో వేసింది. ఏమైంది? కోవిడ్ కూడా తెచ్చింది, ఇప్పుడు కూడా నడచలేకున్నా. అంతకని ఏం కాలేదే. నా కొడుకుంటున్నాడు 78 రోజులు. మళ్ళీ నేను నా కొడుకు రిలీజ్ చేస్తా అంటే, మాధవ్ ఆ రోజు ఆ ముప్పులో నాకు ఎవరూ తెలియదు, ఏమీ తెలియదు. దిగితే ఆయన కరెంటు కూడా లేదు ఆడ. నేను తిట్టినానంట, నువ్వు ఎస్సీ అని. ఆ పొద్దు అసోసియేషన్ ఏమై అంత చించుకొని అసోసియేషన్ రావచ్చా? ఇష్టం లేదు. అదే ఎస్ఐ పాపం నాకు, సార్ నేను ఇష్టం లేదంటే అసోసియేషన్లు వచ్చి ఆయన ఫోర్స్ఫుల్గా రాపిస్తారు. మీ పోలీస్ సిస్టమ్ తెలుసు కదా, నీకు తెలియదా నాయన? అంతే, నీకు మంచి పేరు ఉంది ఒకప్పుడు. యు ఆర్ వెరీ స్ట్రిక్ట్. సరే, అరెస్ట్ చేసినప్పుడు నేను కొన్నా అంత వైట్ మనీతో. ఎవరు? హిందూజా అశోక్ వెళ్ళాడు. నేను దొంగనా కొడుకునే. ఎస్, నేను దొంగనా కొడుకునే. నేనైతే కొనలే, మా వాళ్ళు కొన్నారు. మీ సిస్టంలో ఏమి, మీ పోలీస్ సిస్టంలో ఏమి, అమ్మినోడు దొంగ, కొన్నోడు దొంగ. ఎక్కడన్నా ఎఫ్ఐఆర్లో పేరుందా? లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే యూ షుడ్ నాట్ సెల్ దెమ్ ఇన్ ఇండియా అని ఉంది. అవన్నీ బేఖాతార్. మోటార్ వెహికల్ యాక్ట్ దేర్, ఎక్సైజ్ యాక్ట్ ఇస్ దేర్,
IPS is there. ఏమి అన్ని దానికి మున్సిపాలిటీ యాక్ట్ ఈస్ దేర్. సో యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద యాక్ట్. దాన్ని పక్కకు తీసేసి మమ్మల్ని ఏం చేసినారు, జైలు పంపించారు. ఏమైంది ఈ పొద్దు ఎందుకు అంతగా ఓ నరుస్తారు? మాధవ్ చెప్పిన ఆయన వీళ్ళంటే లేమేనలే, యువర్ పోలీస్ ఆఫీసర్. సరే ఏమిచ్చింది బస్సుల్లో? హైకోర్టు ఏమిచ్చింది? అయ్యా నేను పోయినా కోర్టుకు పోతే ఏమిచ్చింది? నేను ఆర్టీఓల మీద బ్రేక్ ఇచ్చినట్లు పోతే హైకోర్టు ఆర్డర్, ఈయన నష్టాన్ని అంతా ఈ ఆఫీసర్లే బేర్ చేయాల, లేని పక్షంలో గవర్నమెంట్ బేర్ చేయాలని హైకోర్టు నుంచి వచ్చింది. ఐఎమ్ సెండింగ్ ఆల్ దిస్ రికార్డ్స్ టు యూ ప్లీజ్. అనంత వెంకటరామణి గారికి పంపిస్తున్నా, శైలజానాథ్ గారికి పంపిస్తున్నా. ఐఎమ్ విత్ రికార్డ్స్. పొరపోకు నా కొడుకును కాదు, ఐఎమ్ విత్ రికార్డ్స్. ఇంకోటి మొత్తం ఇండియాలో అమ్మినారు, మొత్తం ఇండియాలో అమ్మినారు. ఏమైంది? మొత్తం ఇండియాలో అమ్మితే కొన్నోడి బండ్లు గవర్నమెంట్ సీజ్ చేసింది. చేసేసి ఎవరిని లోపలికి వేసింది? రిజిస్టర్ చేసిన. ఎందుకంటే ఒక యాక్ట్ ఉంది, కొత్తగా వచ్చింది 2017 తర్వాత. ఒకటి మాకు యాప్ ఉంది వాహన్ అని. ఎవరన్నా రిజిస్టర్ చేయాలంటే కంపెనీ వాడు వాహనంలో ముందు నీకు అమ్మేటప్పుడు కారు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమైనా కానీ వాహనంలో ఎంటర్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? దట్ ఈస్ లీగల్. చూడండి, ఓవర్ 5,000 BS vehicles registered fraudulently black state in Punjab. ఎవరిని లోపలికి వేసినారు? తమిళనాడు, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఓనర్లు వెహికల్